స్కిన్ క్యాన్సర్ అనేది ఏ పరిస్థితుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది? అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కిన్ క్యాన్సర్స్ అనేవి వెరైటీస్ ఉంటాయి. బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా, ఇలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఆర్ దర్. యూజువల్గా స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఏజ్డ్ పీపుల్లోనే చూస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60, 70 ఎక్కువగా చూడటం జరుగుతుంది. యంగ్స్టర్స్లో స్కిన్ క్యాన్సర్స్ తక్కువనే చెప్పుకోవాలి. సెల్స్లో జరిగే చేంజ్ వల్ల వచ్చే సమస్య కాబట్టి గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు. సన్ ప్రొటెక్షన్ తీసుకుంటూ అలాంటి అనుమానాస్పదంగా ఉన్న లీజన్ని కంపల్సరీ డెర్మటాలజిస్ట్ చూసుకుంటే వాళ్ళు ఒక బయాప్సీ తీసి ఇందులో అలాంటి చేంజెస్ ఉన్నాయా లేదా అన్నది చెప్తారు. సో వెన్ ఎవర్ వీ గెట్ డౌట్ వీ డూ బయాప్సీలో మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఒకవేళ క్యాన్సర్ అని వచ్చింది అనుకుందాం, దానికి కూడా టెన్షన్ లేదు. ఇవన్నీ చాలా స్కిన్లోనే ఉంటాయి, స్కిన్ దాటి ఎక్కువగా వెళ్ళవు. ఎక్సెప్ట్ మెలనోమా క్యాన్సర్స్ మటుకు కొంచెం స్ప్రెడ్ అవుతాయి. ఈ బేసల్ సెల్ కార్సినోమా అనేది పెద్ద స్ప్రెడ్ అవ్వదు. సో మనం ప్లాస్టిక్ సర్జన్స్ కి పంపించినప్పుడు వాళ్ళు కొద్దిగా నార్మల్ టిష్యూని కూడా దాని చుట్టూ రిమూవ్ చేసి డెప్త్ను కూడా బియాండ్ ద లీజన్ తీసేయడం వల్ల అది అంతటితోటి కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. మేడం చాలా మంచి విషయాలు, మంచి టిప్స్ కూడా ఇచ్చారు మా వ్యూయర్స్కి. అండ్ మీకు ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా, అలాగే హెయిర్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా కోసం కేటాయించి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.